కేరళ నర్సు నిమిషకు యమన్ దేశం అసలు ఎందుకు మరణశిక్ష విధించింది? దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2008లో నర్సు కోర్సు పూర్తి చేసిన నిమిష, కేరళ రాష్ట్రం పాలక్కడ్కు చెందినటువంటి నర్సు నిమిష యమన్ దేశానికి వెళ్ళింది. యమన్ దేశంలో 2008 నుంచి 2011 వరకు ఆమె అక్కడ నర్సుగా పనిచేసింది కొంతకాలం. 2011లో మళ్ళీ కేరళ వచ్చింది, వివాహం చేసుకుంది, తన భర్తతో పాటు కలిసి వెళ్ళింది. అక్కడ ఒక క్లినికల్ సెంటర్ను ప్రారంభిద్దాం అనుకున్నారు. ఎందుకంటే నర్సుగా పనిచేస్తున్నటువంటి అనుభవం ఉంది, మనమే ఒక క్లినిక్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనుకున్నారు యమన్ దేశంలో. అయితే యమన్ చట్టాల ప్రకారం అక్కడ ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఒక క్లినిక్ పెట్టాలన్నా, ఒక కంపెనీ పెట్టాలన్నా ఆ దేశస్తులతో కలిసి కనీసం ఒక్కరన్నా పార్ట్నర్షిప్ అయి ఉండాలి. అది ఆ దేశం యొక్క రూల్. ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి మెహదీ అనేటువంటి వ్యక్తితో వ్యాపార భాగస్వామిగా ఒక క్లినిక్ స్టార్ట్ చేశారు. ఆ క్లినిక్ కూడా కొన్ని రోజులు బాగానే నడిచింది, అంత సజావుగా జరుగుతుంది, అంత హ్యాపీగా ఉంది. అయితే వీరి ఫ్యామిలీ ఉంది కదా, నిమిష ఫ్యామిలీ, భర్త కుమార్తె, మనం ఇక్కడే మన దేశంలోనే, మన కేరళ రాష్ట్రంలోనే మనం ఉన్న చోటే మనం ఈ క్లినిక్ పెట్టుకొని నడుపుకోవచ్చు కదా, ఎందుకు దేశం కానీ దేశంలో ఇక్కడ ఉండటం, మనం అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు. సరే, ఫ్యామిలీని పంపించేసింది నిమిష. వారి భర్త కుమార్తె కేరళకు వచ్చేసారు. మెల్లగా ఇక్కడ ఈ కంపెనీ భాగస్వామిగా ఉన్నాడు కదా మెహదీ, అతనితో కొంత ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఒక కంపెనీ నుంచి మళ్ళీ బయటకు రావడానికి అది ఆ తంతును కూడా పూర్తి చేసుకొని నేను కూడా వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి పంపించారు. వీరి ఫ్యామిలీ వెళ్ళిపోయిన తర్వాత ఆ మెహదీ అనే వ్యక్తి వేధింపులు చేయడం స్టార్ట్ చేశాడు. అట్లా వెళ్ళిపోతావు, నీ దేశానికి నువ్వు వెళ్ళిపోతావు, మనం అనుకుని ఇది స్టార్ట్ చేశాము, ఈ కంపెనీ ఈ క్లినిక్ స్టార్ట్ చేశాము, అంతా బాగానే నడుస్తుంది, నువ్వు వెళ్ళటానికి కుదరదు. లేదు, మా ఫ్యామిలీ వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోవాలి, మనం ఎన్ని రోజులు ఉంటామో మనమేమి ఆ బాండ్స్ ఏమి రాసుకోలేదు కదా, ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఇన్నేళ్ళు ఇక్కడ ఈ క్లినిక్లో ఇద్దరం భాగస్వామిగా ఉండాలని చెప్పి మనం పెద్ద రూల్స్ ఏం పెట్టుకోలేదు కదా, నేను మా దేశానికి వెళ్ళిపోతాను అని చెప్పేసింది. అతను ఒప్పుకోనన్నాడు. కొన్ని రోజులుగా ఈ గొడవలు జరుగుతున్నాయి. తర్వాత పాస్పోర్ట్ కూడా లాక్కున్నాడు. ఆ మెహదీ అనే వ్యక్తి, ఆ వ్యాపార భాగస్వామి, నిమిషం దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ను కూడా లాక్కొని వేధించడం ప్రారంభించాడు. ఇక గత్యంతరం లేదు, ఇక ఏం చేయాలో పాలుపోవట్లేదు, తన దేశం దగ్గరికి వెళ్ళిపోవాలి, తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి నిమిష బలంగా అనుకుని ఒక మత్తు మందు ఇచ్చి, ఆ మత్తులో అతను జారుకున్న తర్వాత తన పాస్పోర్ట్ తీసుకుని తను వెళ్ళిపోదాం అనుకుంది. ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే ఆ మత్తు మందు డోస్ ఎక్కువిచ్చేసింది నిమిష. మెహదీ మత్తు ఎక్కువైపోయి వెళ్ళిపోయాడు, పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయి తర్వాత చనిపోయాడు. ఈ మెహదీ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. అక్కడ యెమెన్లో చట్టాలు కొన్న బలంగా ఉంటాయి, చాలా సీరియస్గా ఉంటాయి. ఈమె మన దేశానికి వచ్చి మన దేశస్తుడితో కలిసి వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఆఖరికి మన దేశస్తుడినే చంపేసింది. కాబట్టి ఈమెని చాలా సీరియస్గా శిక్షించాలని చెప్పి మరణశిక్షను విధించింది అక్కడి ట్రయల్ కోర్టు.